నమస్తే. నమస్తే అమ్మా, కూర్చోండి. సార్, ఈ గాజులు తాకట్టు పెడితే ఎంత వస్తుందో ఒకసారి చూసి చెప్పండి. ఓకేనమ్మా. ఎక్కడ తీసుకున్నారు మేడం ఇవి? యాక్చువల్లీ ఇవి మా ఆడపడుచు గాజులు, చాలా ఏళ్ల క్రితం చేయించినవి. ఎక్కడ తీసుకున్నారో తెలియదు. ఇవి చూడగానే నాకు డౌట్ వచ్చిందమ్మా. నా కళ్ళు నన్ను ఎప్పుడూ మోసం చేయవు. ఇది పక్కా రోల్డ్ గోల్డ్ అమ్మా, తీసుకోండి అమ్మా. ఏం మాట్లాడుతున్నారు సార్? అయినా ఇవి రోల్డ్ గోల్డ్ ఏంటి? ఇంకొకసారి చెక్ చేయండి. ఎన్నిసార్లు చెక్ చేసినా అంతే. ఒక్కసారి గీయగానే కలర్ పోయిందమ్మా. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. అలా ఎలా తీసుకొస్తారో ఏంటో. లక్ష్మి, ఏమైంది? ఏంటండి ఇది? సింధు అందర్నీ మోసం చేసింది. తనకిచ్చిన బంగారం ఎప్పుడో అమ్మేసి గిల్ట్ గాజులు వేసుకొని మిమ్మల్ని అందర్నీ నమ్మించింది. కొంచెం కూల్ అవ్వండి లక్ష్మి. ఇప్పుడు ఏమైపోయిందని? అవ్వడానికి ఏముందండి, ఇవి బంగారు గాజులు కావు. సింధుకేదో అవసరం వచ్చి అమ్మేసిందనిపిస్తోంది. ఉండండి, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. లక్ష్మి, ఇప్పుడవుతు. అంటే నాకు సింధు గురించి బాగా తెలుసు. తనకి ఎంతో ఇష్టమైన బంగారు గాజులను కూడా అమ్మేసిందంటే దానికి ఏదో పెద్ద కారణమే అయి ఉంటుంది. అదేదో కనుక్కుని మనం ఆ తర్వాత సింధుతో మాట్లాడదాం. ఇప్పుడు నాన్న ఇలా ఉన్న పరిస్థితుల్లో ఈ చిన్న విషయాన్ని దయచేసి పెద్ద చేయకండి లక్ష్మి. ప్రస్తుతానికి మనం ఇప్పుడు డబ్బులు ఎలా అరేంజ్ చేసుకోవాలో, మనకంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో ముందు అది ఆలోచిద్దాం. లక్ష్మి, మళ్ళీ ఏం తీసుకొచ్చావమ్మా? ప్యూర్ గోల్డ్ మాత్రమే, కొనడమైనా అమ్మడమైనా. ఇవి 22 క్యారెట్ గోల్డ్. కావాలంటే చెక్ చేసుకోండి. ఏంటి లక్ష్మి ఇది? ఏం చేస్తున్నారు మీరు? మీ గాజులు తీసేవడం ఏంటి? నేను చేస్తోంది కరెక్టేనండి. కాసేపు మీరుండండి. ఇదిగోండి మేడం, తీసుకోండి. తీసుకోండి. థ్యాంక్ యూ. వీలైనంత తొందరలోనే మీ డబ్బు మీకు ఇచ్చేసి ఆ గాజులు తీసుకువెళ్తాము. ఓకే మేడం, పదండి.
లక్ష్మి, ఎందుకు ఇలా చేశారు మీరు? ఈ డబ్బు నేను ఏదో రకంగా అరేంజ్ చేసేవాడిని కదా. ముందు బిల్లు కట్టి మామయ్య గారు డిశ్చార్జ్ అవ్వడం ముఖ్యం. ఎవరి గాజులు తాకట్టు పెట్టామా అన్నది కాదండి. మనం వెళ్దాం పదండి. వెనక ముందు ఆలోచించకుండా మా నాన్న కోసం తన గాజులు కూడా తాకట్టు పెట్టించుడు. ఇలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ఇదిగోండి. ఇదిగోండి మేడం, ఒక 2 minutes. సింధు ఎందుకు ఇలా చేసింది? గాజులు అమ్మి ఆ డబ్బు ఏం చేసింది? ఎక్కడైనా పోగొట్టుకుని ఇంట్లో వాళ్ళు తిడతారనే భయంతో ఇలా చేసి ఉంటుందా? అసలు ఏమై ఉంటుంది? సార్, థ్యాంక్ యూ అమ్మా. భగవంతుడా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ఇంత మంచి అమ్మాయితో అబద్ధం చెప్పాను. ఆ దేవుడు నన్ను ఎలా శిక్షిస్తాడో తెలీదు. ఈ గాజుల మ్యాటర్ ఎంతవరకు తీసుకెళ్తుందో ఏంటో. లక్ష్మి, ఇంకా ఆ గాజుల గురించి ఆలోచిస్తున్నారా? అదేం లేదండి. మేడం, ఇదిగోండి మేడం మీ బిల్లు. థ్యాంక్ యూ. నాన్న, నెమ్మదిగా రండి. జాగ్రత్త, అక్కడ కూర్చోబెడదాం. దిండు పైకి పెట్టరా. కూర్చో. నాన్న, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. అమ్మా, హాస్పిటల్లో రాత్రంతా నీకు నిద్రలేదు. కాసేపు పడుకోమ్మా. అత్తయ్య, నేను జ్యూస్ తీసుకొస్తాను. జ్యూస్ తాగేసి పడుకోండి. వద్దమ్మా, నేను ఇక్కడే ఉంటా. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, అస్సలు పడుకోరు. ఆయన కోసం జ్యూస్ నేనే తీసుకొస్తాను. అమ్మూ, తాతయ్యకి ఏమీ కాదు. నువ్వు త్వరగా తిని పడుకో, సరేనా? అమ్మో, ముందు ఏదైనా తిని టాబ్లెట్ వేసుకుందు గాని రా. ఈ ఫ్యాన్ ఏంటి ఇంత స్లోగా తిరుగుతుంది? రే, పైకి వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తీసుకుందాం రా. సరే.